ఈ కాంబోజి దేశాన్ని చంద్రవంశంలో వాడు త్రేతాయుగంలో శంఖనుడు అనే రాజు పరిపాలించేవాడు, మంచి సైన్యం ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఇతని మంత్రులను కొంతమందిని ఆకట్టుకొని లంచం ఇచ్చి శత్రువులు ఇతని మీద దాడి చేశారు. ఇంట్లోనే ఉంటారు కదా మనకి శత్రువులు. నిన్న మనం చూశారు కాశ్మీర్లో మన పోలీసుల్లో చేరిపోయి మిలిటరీలో చేరి ఇద్దరు దొంగ పేరుగురు ఈ పాకిస్తాన్ వాళ్ళకి సాయం చేసి మన వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తే మన వాళ్ళు నరమతి కాల్చేశారు. ఇది ఇలాంటి వాళ్ళ మిలిటరీలో దెబ్బతగుతారు. వాళ్ళు ఇప్పటికల్లా పసిగట్టి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. తండ్రి కొడుకున్నట్టు వాళ్ళు ఎన్ని రకాల అరాచకాలు చేస్తున్నట్టు వాళ్ళు. కాబట్టి మిలిటరీలో ఈ సైనికుల్లో పోలీసుల్లో ఉన్న వాళ్ళలో కూడా టెర్రరిస్టులు ఉంటారు. జాగ్రత్తగా చూసుకోవాలి. కాశ్మీర్లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళకి కాస్త వేసి పారేస్తే కానీ దేశం బాగుపడదు. మనతో ఉండి మన కొంపలు ముంచడానికి చాలా మంది చూస్తారు. నెత్తి మీద పెట్టుకుంటునే వాడు మన శిష్యుడిని చేరాడు బంగాళ దగ్గర, వాడు ఏడుపు ఎట్టి కూర్చున్నాడు. అలాంటి వాడు చాలా ప్రమాదకారులు ఉంటారంటే. అందుకని ఎప్పుడు కూడా మన ఇంట్లోకి జాగ్రత్తగా ఎవరిని పడితే వాడు రాకూడదు. ఎవరిని పడితే వాడు శిష్యుడిని చేరదీసినా వాడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి వాడిని పూర్తిగా పరీక్షించితే కానీ నెత్తికి ఎక్కించుకోకూడదు. ఏమో ఎవడు ఎందుకు వస్తున్నాడో తెలియదు కదా. ఈ అన్యమతస్తుల వాళ్ళు కానీ లేక డబ్బు వ్యామోహం ఉన్న వాళ్ళు కానీ వచ్చారంటే ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. కాలప్రభావం ఉందండి. అందువల్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండి శంకరుడు ఇద్దరు మంత్రుల్ని నమ్మాడు. ఈ మంత్రులు శత్రువుడికి సాయం చేశారు. దాంతో రహస్య మార్గములో గుండా శత్రువులు రాత్రికి రాత్రి ఈ రాజుగారిని దాడి చేశారు. రాజుగారి సైన్యం నాశనం అయిపోయింది. ఆయన భార్య అయిపోయిందో తెలియదు. పిల్లలు తోడికి పారిపోయారు. పాపం చివరికి రాజుగారు ఒక్కడైపోయాడు, ఏకాకి అయిపోయాడు. ఏకాకి హయమారుహ్య జగామగహనం ఒక్కడు దిక్కులేక ఒక గుర్రం ఎక్కి కీకారణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. పాపాయన మన సంపద, మన ప్రభుత్వాలు, మన అధికారాలు శాశ్వతమైనందుకు ఎప్పుడు వెళ్ళవేయగలరు. నాకు డబ్బు ఉంది, నాకేమిటి లెక్క, నాకు ప్రభుత్వం చేతిలో ఉంది, నేనే ఎప్పుడు నెగ్గుతాను, నేను ఓడిపోను. ఇవి ఎప్పుడు భ్రమించకు. నీ అధికారం, నీ ధనం, నీ కూడా ఉన్న జనం ఇవాళ ఉండవచ్చు, నీకు పోయే కాలం వస్తే ఒక్కడు నీ వెంటరాడు. ఎంతమంది చూసినవాడు మనం అహంకరించి దిక్కులేని చదువు తెచ్చిన వాడు చూడలేదా? చచ్చిపోయాక ఎముకలు కూడా కనబడకుండా పోయినవాడు ఎంతమంది లేదు. ఇవేమి మనం వెంట రావు. అందుకే నిత్యం భగవంతుడు భక్తితో భగవాన్ తప్ప ఏమీ చేయలేదు. సమయం వస్తే ఇవేమి మనతో కూడా రావు. ఏదో నీ టైం బాగుంది, నువ్వు ఎక్కడికైనా విజయం పొందుతున్నావు, తేడా వస్తుంది, ఎగిరిపోతావు. అందుకని అహంకరించుకోవాలి. అదే నీలో అహంకారం లేకుండా పవిత్రుడు 10 మంది మనన పొందితే అప్పుడు రేపు పొద్దున నువ్వు ఎక్కడున్నా మీరు వాళ్ళు గౌరవిస్తారు. ఈ రాజుగారు పాపం ఒంటరి వాడిపోయి తిండి లేక తిప్పలేక మంచినీళ్ళు లేక కీకారణ్యంలో తిరిగి 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 మధ్య మధ్యలో ఏడుస్తూ అయ్యో ఆకలి అంటే 100 మంది వచ్చి మహారాజా పాలు కావాలా, పాయసం కావాలని అడిగేవారు. ఇప్పుడు పాలు లేవు, పాయసాలు లేవు, ఆయాసం మిగిలింది. మంచినీళ్ళు ఇచ్చేవాడు లేరు అని అలవాటించిపోయాడు. ముందుగా రామేశ్వరం వెళ్ళాడు. అక్కడ రామేశ్వరుడు దర్శనం చేసుకున్నాడు. అచ్చట రామసేతు వందు మునింగి వచ్చి ఆవేద సువర్ణ ముఖది ఎందు గృంగి. ఆ తర్వాత రామసేతువులో స్నానం చేశాడు. కొంత మనశ్శాంతి లభించింది. అక్కడి నుంచి ఏమో మళ్ళీ శత్రువులు వెంటబడతారేమో అనే భయంతో గుర్రం ఎక్కి ప్రయాణం చేస్తూనే చివరికి సువర్ణముఖి నది తీరానికి వచ్చాడు. పరమ పవిత్రమైన సువర్ణముఖిలో స్నానం చేశాడు. సువర్ణముఖి అత్యంత ప్రాచీనం, కాళహస్తి చాలా ప్రాచీనం. అందుకే అవన్నీ దర్శనం చేసుకున్నాడు. అక్కడి నుంచి ఆయన దృష్టి ఉత్తరంలో ఉన్న కొండల మీద పడింది. సువర్ణముఖికి ఉత్తరంలో ఉంటాయి కదా కొండలు, ఆ కొండలు చూశాడు. అబ్బో, అపూర్వమైన ఈ పర్వత శ్రేణి బ్రహ్మానందం కలిగిస్తుంది అనుకున్నాడు ఆయన. మా నాన్నగారు హిందీలో స్వర్గకి శ్రేణియాహో సోకుతేయో పైన హిందీలో రాశారు. ఈ 7 కొండల మీద ఎక్కుతూ ఉంటే స్వర్గానికి మెట్లు ఇక్కడి నుంచి ఏర్పాటు చేసినట్టు అనిపిస్తున్నారు ఆయన. ఈ మెట్లకి సంస్కృతంలో స్వర్గ శబ్దం వైకుంఠాలు కూడా వాడతారు పర్యాయంగా. అంటే ఈ మెట్లు అలా పైకి ఎక్కువ గోవింద గ్యారంటీగా ఇవి వైకుంఠానికి పట్టుకుపోతాయి. ఇవి మామూలు మెట్లు కాదు, వైకుంఠమునకు తీసుకుపోయే మెట్లు. అది రాసి అలాగే గోవింద అనేవారు ఆయన.
చాలా బాగా రాశారు ఆయన. సీఢియా చढ़ते उतरते शिखर कर कर पार देवमयी कितनी बार पहुंचा तुम्हारे द्वार एक से बट एक ऊंचे चढ़े सातों सैल స్వర్గ की నిశ్రేణియా హో సోగుతే యో ఫైల్. ఈ వ్యాపించినటువంటి ఈ మెట్లు స్వర్గానికి మెట్లులా కనపడుతున్నాయి, స్వర్గానికి తీసుకుపోయేటటువంటి మెట్లలా కనపడుతున్నాయి. ఒకదానికంటే ఒకటి ఎత్తైన ఈ సప్త శైలములు స్వర్గానికి మెట్లే. ఎన్నిసార్లు ఈ మెట్ల మీద ఎక్కాను, ఎన్నిసార్లు గోవిందా అన్నాను. నీవు వెంకటాచలపతి, నా పేరు వెంకటాచలపతి, నువ్వు నేను ఒకటే పోమన్నారు. అహం బ్రహ్మాస్మి అనేవారు. ఆయనకి అంత ఇష్టం వెంకటేశ్వరుడు అంటే. ఆ వెంకటేశ్వరుడికి ఆ రోజుల్లో కాబట్టి అక్కడ దర్జాగా కూర్చుని ఆ కాలం గుళ్ళో కూర్చుని చదివి వెంకటం ఇచ్చారు. ఇప్పుడు గుళ్ళో కూర్చొని గోవింద ఎక్కడ ఉంది, లోపలికి వెళ్ళే రోజు మరి మెడబట్టి దిగచ్చాడు, గెట్టవుట్ లేదమ్మా గోవిందులు ఉండవు. ఆ మెడపట్టు కెట్టి వాడికి చాలా ప్రమాదం తెలిసిన. ఎక్కడ ప్రమాదం అడిగితే మెడపట్టు కెట్టినందుకు కాదు, నడవండి నడవండి అని తిట్టకండి, గోవింద గోవింద అండి. అప్పటికీ కలపలే గోవింద కోపంతో కంటండి, అప్పుడు నీకు లాభం. అంతేగాని నడవండి నడవండి అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు, మీరు యమలోకానికి నడవండి అంటాడు. అక్కడ ఉన్నసేపు నడవండి, గంట కొట్టు, తొలగండి, పొండి, పరిగెత్తాయి అనకూడదు. ఆ తిట్టేది గోవింద పెట్టండి. పాపం వస్తే గోవింద, ప్రేమ వచ్చినా గోవింద, ప్రసాదం పెట్టినా గోవింద, అన్నిటికీ గోవింద అనవలసిందే. గోవింద నామస్మరణం అంటే ఆ భగవంతునికి అంత ఇష్టం. అటువంటి ఆ మెట్లు చూచాడు. అక్కడ ఒక సరస్సు ఉన్నది. ఆ సరస్సులో స్నానం చేసి ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అనుకున్నాడు ఈ శంకర మహారాజు, చంద్రవంశస్థుడు కాంభోజరాజు గారు. కట్టకట్ట శత్రువులు కిందిసి కయ్యము చేసి మదీయ రాజ్యమంతటువలెనాక్రమించి ఇటువలే ఆక్రమించి రిపుడు అన్నము వస్త్రము కల్గుటెట్లు నేడెటువలె నోర్పు కష్టము నహీశ్వరుడి గతి చేసే ఇంక మీరేమటంచు పరితాపము చే విపులార్తి పొందుతుం. అయ్యయ్యో, శత్రువులకి నా మీద అకారణ క్రోధం వచ్చింది. కోపం రావడానికి ఏ కారణం లేదు, ఎందుకో అన్యాయంగా నా మీద కోపం తెచ్చుకుని దాడి చేశారే. నా రాజ్యం నా మంత్రుల కుట్ర వల్ల శత్రువులు పారైపోయింది. ఇప్పుడు అన్నము వస్త్రము కలుగుటెట్లు ఒక్క బట్టతో బతుకుతాను. రోజు ఆ బట్టతోటే స్నానం చేయడం, ఆరేసుకోవడానికి కూడా లేదు. ఆ తడిసిన బట్టలతోటే బతుకుతున్నాను. ఆహారం లేదు, బట్టలు లేవు. గట్టకు బట్టలు మర్చిపడి నేనే తీసి పచ్చి పారేట మళ్ళీ కొత్త పచ్చి కట్టడం అన్నాం. పచ్చి మీద పొరపాటున ఆవకాయ పెంచి మచ్చబడిందా, చీ ఆవకాయ కర్రు పడింది తీసేయి అనేవాట, మళ్ళీ కొత్త బట్ట వేసేవాట. ఇప్పుడు కర్రు కాదు, బర్రును చిరిగిపోయినా అదే కొట్ట కట్టుకుంటున్నాను. ఇదివరకు అన్నం పెట్టినప్పుడు ఏమిటి అన్నం చల్లారిపోయింది, బతుకులు సరిగ్గా లేవు, లేకపోతే ఉడకలేవు, లేకపోతే ఎక్కువ ఉడిగాయి, ఇదని కంచంలో గంటేసేవాడు. ఇప్పుడు కంచం గంటడంలా అసలు కంచమే లేదని ఏడుస్తున్నాడు. అన్నీ బాగుంటే కదా మనం. బాగా సమృద్ధిగా ఉందనుకోండి, చిచ్చి ఏగబడింది, దోమ పడింది, అది పడింది, ఇది పడింది, నవ్వులు పారేస్తాం. రైల్లో 2 రోజులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ ప్యాంట్రీ కార్ లేకపోతే, తిండి దొరకకపోతే, చేతిలో డబ్బులున్నా ఇంత ఆహారం దొరకకపోతే అప్పుడు పాత బ్రెడ్ తీసి, అమ్మో బ్రెడ్ పాడేటండి, చల్లారిపోయినా పర్వాలేదు, పాడైపోయినా పర్వాలేదు, రేపటికి ఆ బ్రెడ్ ఉండాలి, లేకపోతే మన బ్రెడ్ దిగిపోతాం. అంటే దొరకకపోతే అదే ప్రమాదం, గతి లేకపోతే గంజే పాయసం అన్నారు. అందువల్ల ప్రశ్న ఇప్పుడైనా ఇంత అన్నం ఎవరు పెడతారు అనుకున్నాడు. ఎంత కష్టం వచ్చింది నాకు, ఈశ్వరుడు నాకు ఎంత కర్మ పట్టించాడు, ఏం పాపం చేశాను, ఇంకా నాకు అదేమిటి అని భయంకరమైన ఆర్తి పొందాడు. అప్పుడు హఠాత్తుగా ఆకాశవాణి రాగాడు, ఓ మహారాజా, ఎక్కువ బాధపడదు. నీవు వచ్చిన ఈ పర్వత శ్రేణి వెంకటాచల శ్రేణి, 7 కొండలు. ఈ కొండ పై కంటే ఎక్కువ పైన వెంకటాద్రి ఉన్నది. ఆ పర్వతం కష్టాలలో ఉన్న వాళ్ళకి కామధేను. ఆ పర్వతం బట్టి పర్వతం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. వెళ్ళి ఆ కొండెక్కి అక్కడ పుష్కరిణి అని ఒక తీర్థం ఉంటుంది, అందులో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వరుడిని ధ్యానం చేయి.
ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్ర జపం చెయ్యి, నీకు శుభం కలుగుతుంది. ఎవడైనా ఆపదలలో ఉన్నప్పుడు ఈ కొండకు వచ్చి ఈ కొండ మీద పుష్కరుడిలో స్నానం చేసి భగవన్నామ స్మరణం చేస్తే ఆ వ్యక్తికి తక్షణం ఆపదలు పటాపంచలైపోతాయి వెళ్ళనగానే వెంటనే ఆనందపడ్డాడు, నమ్మాడు, ఆకాశవాణి పలుకులు విన్నాడు, కొండ ఎక్కాడు. అక్కడ కళ్ళకి ఆనందం కలిగిస్తూ ముందుగా పుష్కరుడి కనపడింది. ఆ పుష్కరుడి వెనక వరాహస్వామి వారి ఆలయం కనపడింది. ఒక పక్కన ఆనంద నిలయం ఉన్నది, అందులో ఉన్న వెంకటేశ్వరుడు నారసింహ వెంకటేశ్వరుడు. అక్కడ ఇంకా రామావతారం అయిపోయాక ఆ వెంకటేశ్వర విగ్రహం మాయమైపోయి రాముడే వెంకటేశ్వరుడు అవడం వల్ల రామ వెంకటేశ్వరుడు అయ్యాడనమాట. ఆ తర్వాత కృష్ణావతారంలో కృష్ణుడు అక్కడికి వచ్చి ఈనాటి శ్రీనివాసుడు అయ్యాడు. ఇప్పుడు ఉన్నవాడు కృష్ణ వెంకటేశ్వరుడు. అందువల్ల వెంకటేశ్వర విగ్రహం ప్రతి యుగంలో మారిపోతుంటే అక్కడున్న విగ్రహం మాయమే, అక్కడ కొత్త విగ్రహం వస్తూ ఉంటుంది. ఇప్పుడున్నది డైరెక్ట్ గా కృష్ణుడే, శ్రీకృష్ణుడు అలా విగ్రహంగా మారిపోయాడు, స్వయంభూ విగ్రహంగా. అందువల్ల ఇలాంటి పురాణాలు వింటే ఓహో యుగ యుగములుగా అక్కడ వెంకటేశ్వరుడు ఉన్నాడు, ఇప్పుడున్నవాడు కృష్ణుడే, ఆయన దర్శనం చేసుకుంటే కృష్ణుడు చూసినట్టే అని గ్రహించగలుగుతాం అన్నమాట. ఈయన నరసింహ వెంకటేశ్వరుడు ఉన్న కాలంలో వెళ్ళాడు. వెళ్ళి అక్కడ పుష్కరుడిలో భక్తితో స్నానం చేశాడు. పరమభక్తితోటి భగవన్నామ స్మరణ చేశాడు. ఆ నామస్మరణ చేయగానే ఆయన భక్తికి శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. సాధారణంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కువ శ్రద్ధతో భగవన్నామం చేస్తూ ఉంటాయి. సుఖాల్లో ఉన్నప్పుడు నారాయణం అంటే అంటాం, కానీ ఆర్తితో అన్నాం. అదే కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో ఉన్న బాధ మనం అనుభవించాం కనుక నారాయణ నారాయణ రక్షించు రక్షించని ఏడుస్తూ పలుకుతాం. అందువల్ల ఈయన కూడా కష్టాలలో ఉండడం వల్ల ఎక్కువ భక్తితో ఎక్కువ విశ్వాసంతో మిక్కిలి విశ్వాసంతో చేశాడు. ఏం చేశాడు? అష్టాక్షరి మంత్ర జపం చేశాడు. ఆ జపమునకు కేవలం 6 నెలలలోనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. 6 నెలలకు ఆయన దర్శనమైపోయింది. 6 మాసములు పూజించినంత మాత్రం చేతనే శ్రీధరి దర్శనమయ్యింది. హారకుండల కిరీటాది భూషణ పరమచేల కాంతుల ప్రకాశించువాడు, తులసి కారణ పరిమళ పుష్పహార విరాజిత సూక్ష్మ ఉదరంబువాడు, తిలకాంక నిటల ప్రదేశమందు నటినోచు కమనీయ కుటిలాలకములవాడు, శ్రీవత్స కౌస్తుభ చిహ్నములు గలవాడు, కరుణ తొప్పిన గొప్ప కనులవాడు, శంఖ చక్ర గదాబ్జ హస్తములవాడు, వరమునందు అబ్ధిసుత ఉలిచి తరయువాడు, ఇరుగడల భూమి నీడల నరయువాడు, దీన పాలన వలనేమో పట్టువాడు. ఆయన మెడలో హారాలు ఉన్నాయి, చెవులకు కుండలాలు ఉన్నాయి, శిరస్సు మీద కిరీటం ఉన్నది, అన్ని బంగారపు ఆభరణాలు, వాటికి నవరత్నములు తాపడం చేయబడ్డాయి. ఇక ఆయన కట్టుకున్న వస్త్రం కూడా ధర్మ వస్త్రం, అంటే బంగారు వస్త్రం. పసుపు పచ్చ రంగులో మెరిసిపోతున్న సువర్ణ వస్త్రం ధరించాడు. మెడలో తులసి, చామంతి మొదలైనటువంటి పరిమళములనిచ్చే పువ్వులు, దళములు, వీటితో తయారు చేసిన హారం ధరించాడు. సాధారణంగా ఈ దండల గురించి భగవంతుడికి వేసేటప్పుడు బంతి పూలు, చామంతి పూలు, పారిజాత పుష్పాలతో పాటు తులసి కూడా వేస్తారు. ఆ తులసి పరిమళం మొత్తం ఆ ప్రాంతం అంతా వ్యాపిస్తుంది. సన్నని నడుము కలిగిన వాడు, పట్టు ఎప్పుడు విపరీతంగా ఉండకూడదు. భగవంతుని నడుము చక్కగా సింహ నడువులో చక్కగా కనపడుతుంది. ఆ గుడ్డులో నుంచి పైకి వచ్చిన తామర పువ్వులో బిడ్డ ఉన్నాడు బ్రహ్మగారు. నుదుట కస్తూరి తిలకం తీర్చిదిద్దుకున్నాడు. ఇక ఆయన తల వెంట్రుకలు కుటిల అరకములు, కుటిలము అంటే వంకరగా ఉన్న గిరదాలు జుట్టు అన్నమాట. ఆయన జుట్టు వంకీలు జుట్టు, కొంతమందికి ఎందుకు ఇలా జుట్టు వంకీలు తిరిగి ఉంటుంది అన్నమాట. నాకు మళ్ళీ గిరదాల జుట్టు కలిగిన వాడు భగవంతుడు. శ్రీవత్సం అనేటటువంటి పుట్టువత్స వక్షస్థలం మీద ఉన్నది, కౌస్తుభమణి విరాజిల్లుతున్నది. ఆయన కళ్ళలో నుంచి కరుణారసం బయటకు వస్తుంది. కొంతమంది కన్నులు చూస్తే క్రూరత్వం ఉంటుంది, కానీ పరమాత్మ కన్నులలో కరుణ తప్ప మరేమీ ఉండదు. శంఖం, చక్రం, గద, పద్మం ఇవి చేతుల్లో ధరించాడు. వక్షస్థలం మీద ఎడమ వైపున శ్రీ మహాలక్ష్మి వెలిసిపోతున్నది.
ఆయనకి రెండు పక్కల ఒక వైపున శ్రీదేవి, మరో పక్కన భూదేవి ఉన్నారు. ఎప్పుడు ఎడం వైపున శ్రీదేవి, కుడి వైపున భూదేవి. ఇది కాక నీడాదేవి కూడా ఉన్నది. దీనపాలన చేస్తాడు ఆయన. ఎవరైనా కష్టంలో ఉంటే వారిని పరిపాలించి వారికి కావలసినటువంటి వస్తువులు ఇస్తాడు. అటువంటి పరమాత్మను చూడగానే పురుష సూక్తం, స్త్రీ సూక్తం చదివి సాష్టాంగ నమస్కారం చేసి, దేవ జగన్నాథ మహాత్మా దీనపాలన చేయడానికి అడుగు పెట్టిన నీకు నమస్కారం చేస్తున్నాను. నీవే నాకు దిక్కు. నిన్ను చూడని క్రితం రాజ్యం మీద నాకు వ్యామోహం ఉండేది. ఇప్పుడు నిన్ను చూశాక నాకు రాజ్య వ్యామోహం అన్నీ పోయాయి. నీ అనుగ్రహం తప్ప నాకు ఇంకేమీ వద్దు అనిపిస్తున్నది. నన్ను ఎలా రక్షిస్తావు అనగా, మహారాజా ఏమీ చింతించకు. నీ శత్రువులు వాళ్ళలో వాడు కొడుకులు తెచ్చిపోతారు. చివరికి నీ మంత్రులు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తారు. నీ భార్య, నీ పిల్లలు అందరూ నీకు దొరుకుతారు. సుఖంగా పరిపాలన చేస్తావు. తిరిగి నీ సింహాసనం మీద కూర్చుంటావు. 10,000 సంవత్సరాలు పరిపాలించి నన్ను పూజించి నా విద్యలోకానికి వద్దుగా అని వెంటనే అదృశ్యమైపోయాడు. ఆ 7 కొండల మీద నిరంతరం బ్రహ్మాది దేవతలు తిరుగుతూ ఉంటారు. వాడు కూడా ఆ పూట ఆనంద నిలయంలో ఉన్న పరమాత్ముడిని సేవించడానికి వచ్చి ఈ దృశ్యం చూశారు. చూడగానే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలైన వాడికి ప్రత్యక్షమయ్యి, శంకర మహారాజాలు ఎంత అదృష్టవంతుడి, 7 ఏళ్ల తరబడి తపస్సు చేసిన వాళ్ళు కూడా చూడలేని శ్రీమన్నారాయణుడిని కేవలం 6 మాసాల్లో చూడగలిగావు. దీనికి కారణం ఏమిటో తెలిసిన, నువ్వు గోవిందనామస్మరణ చేయటమే కాక కొండ మీదకి రాగానే పుష్కరిణిలో స్నానం చేసావు. స్వామి పుష్కరిణి స్నాన సత్ఫలంబు హెచ్చి ఇతనికి స్వామిత్వమిచ్చే అన్నారు. నువ్వు ఇక్కడ నారాయణ స్మరణ చేసే ముందు అనుదినము స్వామి పుష్కరిణిలో స్నానం చేసావు. ఇక్కడ పుష్కరిణి ఉందని తెలుసు. ఎంతో మంది కొండ మీద కడతారు, అందులో స్నానం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆ ప్రాంతములకు దివ్య శక్తి ఉన్నది. ఇది పుష్కరిణి అనే పొలం ఉంది కదా, ఆ ప్రాంతమే పవిత్రం. అందులో ఎప్పుడు నీళ్లు పడినా ఆ నీళ్లు సరస్వతియే. ఆ నీళ్లు అనేక కోటి నదుల సారం. అందువల్ల అందులో భక్తితో స్నానం చేసి తదనంతరం భగవన్నామం చేసిన, భగవన్నామ జపం చేసిన, లేక మహామంత్రములు అనుష్ఠానం చేసిన, ఒకసారి చేసిన మంత్ర ఫలితం 1000 మంత్ర ఫలితాన్ని ఇస్తున్నమాట. అనగా మీరు నారాయణ అని ఒకసారి అన్నారు, అది నామస్మరణ. లేదా ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్ర జపం చేశారు, అదొక జపం. ఏదో వ్యూహలక్ష్మి మంత్ర జపం చేశారు. ఆ కొలనులో స్నానం చేశాక ఒక్కసారి ఓం నమో నారాయణాయ అంటే 1000 సార్లు ఆ మంత్ర జపం చేసిన ఫలితం వస్తుంది. ఒక పర్యాయం నారాయణ అంటే 1000 సార్లు నారాయణ అన్న ఫలితం. ఒకసారి గోవింద అంటే 1000 సార్లు గోవింద అన్న ఫలితం వస్తుంది. ఒకసారి లక్ష్మీ మంత్ర జపం చేస్తే సహస్ర లక్ష్మీ మంత్ర జప ఫలితం వస్తుంది. అందుకే అక్కడ అలా చెయ్యాలి. నువ్వు అలా చేసావు, భగవద్ దర్శనం అయ్యింది, భగవద్ అనుగ్రహం కలిగింది అని ప్రశంసించారు. ఆ తర్వాత శంకరుడు అక్కడి నుంచి కిందకి దిగాడు. ఆయన అదృష్టం, దిగుతూ ఉంటే దారి పొడుగుతూ ఎవడో ఒకడు వచ్చి, మహారాజా లడ్డూ తింటారా అన్నవాడు ఒకడు, దద్వారిని తింటారా అని ఒకడు, చక్కెర పొంగలి తింటావా అన్నవాడు కొంతమంది. ఇలా ఆహారం పెట్టారు. ఎంతో పూర్వం ఆయన పండగ వచ్చే ముందు అన్నం ఎవరు పెడతారో, వస్త్రం ఎవరు ఇస్తారో ఒకటి. ఇప్పుడు వద్దంటే తిండిక, గంటకే తిండిక. ఆశ్చర్యపోయాడు ఆయన. ఆహా, ప్రయాణం ఎంత హాయిగా సాగుతుంది, ఇది కదా గోవిందుని మహిమానుకున్నాడు. ఇంకా కొంతమంది వచ్చారు. ఒక ఆయన మంచి అంచు పంచి పెట్టాడు, ఇంకొక ఆయన లాంచి ఇచ్చాడు. దారి పడిపోతే ఈ బట్టలు ఇస్తూనే ఉన్నారు. ఈ బట్టలు కట్టుకోలేక పక్కవాడికి ఇచ్చాడు చదువు సీతులు. ఈ విధంగా వస్త్రాలు, అన్నము పుచ్చుకొని ప్రయాణం చేస్తూ ఉండగా హఠాత్తుగా దారిలో ఈయన మంత్రులు, ఈయన భార్యని, పిల్లల్ని అందరినీ వెంటబెట్టినక్కడికి వచ్చి, మహారాజా తెలుసో తెలియకో మనలో ఒక 2 మంత్రులు శత్రువులకు సాయం చేశారు. ఆ మంత్రులు తెచ్చిపోయారు, ఆ శత్రువులు ఏమొచ్చిందో తెలియదు కానీ పరస్పరం కొట్టుకుని తెచ్చిపోయారు. ఈ మధ్యన కొద్ది రోజుల క్రితం మన శత్రువులకి వాళ్ళలో వాడికి తగాదా వచ్చింది. తగాదా వచ్చి వీడు వాడిని కొట్టాడు, వాడు వీడిని కొట్టాడు. ఇలా ఒకడు కొట్టుకుని దానికి పరస్పర కలహం అని పేరు అనమాట. ఆ కలహంతో తెచ్చిపోయారు. వారు మరణించగానే మేము మీకోసం అన్ని చోట్లకి వెతుక్కుంటూ వచ్చాం. మా అదృష్టవశాత్తు మీరు ఇక్కడే దారిలో కనిపించారు. నేను పట్టుకుపోయి తిరిగి కాంపోజ్ చేసి పట్టుకుపోయి ఆయన్ని పట్టాభిషిక్తుడు చేశారు. చూశారు, ఇది కదా వెంకటాచల మహిమ. పుష్కరిలో స్నానం చేసి అక్కడ భక్తి శ్రద్ధలతో భగవన్నామం చేస్తే భయంకర శత్రువులు తక్షణం నశించిపోతారు. శత్రువులు మిత్రులు అవుతారు.
లేక శత్రువులు నశిస్తారు. ఆ తర్వాత తిరిగి మనకి రావాల్సిన వస్తువులు వస్తాయి. నేను చెప్పిన ఈ కథ చాలా గొప్ప కథ. మీరు ఎవరికైనా భగవంతుడి మీద, వ్యాసుని మీద, గురువు మీద నమ్మకం ఉంటే అన్ని పరిస్థితులు చక్కబడ్డాక ఒకసారి కొండ మీద పెట్టి పుష్కరిణిలో స్నానం చేసి భగవన్నామం చేయండి. మీ శత్రువు కలగకపోతాడు. పోయిన వస్తువులు వచ్చి తీరతాయండి. స్థలం పోయింది, ఇల్లు పోయింది, డబ్బు పోయింది అనుకున్నవాడు అక్కడికి వెళ్ళి జపం చేస్తే మీ ఆస్తులు వచ్చి తీరతాయి. నమ్మకంతో వెళ్ళండి, విశ్వాసంతో వెళ్ళండి అని సూత మహర్షి మళ్ళీ చెప్పాడు. ఇప్పుడు కపిల తీర్థ ప్రభావం చెబుతున్నారు కదా. కపిల తీర్థం సామాన్యమైన తీర్థం కాదు. పూర్వం కపిల మహర్షి విష్ణుమూర్తి యొక్క అవతారం. ఆయన విష్ణువు 22 అవతారాలు ఎత్తాడని చెప్పాను. అందులో కపిలుడు కూడా ఒక అవతారం. కర్తమ ప్రజాపతికి, దేవహూతికి కుమారుడిగా భగవంతుడే పుట్టాడు. ఆయనే కపిలుడు. అంటే మనువుల్లో మొదటి మనువు పేరు స్వయంభూ మనువు. ఈ స్వయంభూ మనువు భార్య పేరు శతరూప. వీరిద్దరికి చాలా మంది కొడుకులు కూతుళ్ళు పుట్టారు. అందులో ఒక కుమార్తె పేరు దేవహూతి. ఈ స్వయంభూ మనువు ఈ దేవహూతిని కర్దముడనే ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. కర్దమునికి దేవహూతికి ఆఖరణ పుట్టినటువంటి వాడు కపిలుడు. ఈ కపిలుడు విష్ణువు. ఆయన తల్లికి సాంఖ్యయోగం చెప్పాడు. ఆవిడని ముక్తిని పంపాడు. ఆ తర్వాత పాతాళానికి పోయి తపస్సు చేసుకున్నాడు. ఆయన తపస్సు చేస్తూ ఉండగానే సగర చక్రవర్తి యజ్ఞం చేసిన కథ రామాయణంలో విన్నారు మీరు. సగరుడు కొడుకులు మహా భయంకరుడు, దొండగులు వాడు. అందుకని ఇంద్రుడు ఏం చేశాడు, వాళ్ళ యాగాశ్యాన్ని కపిల మహర్షి ఆశ్రమంలో పాతాళంలో కట్టేశాడు. మూర్ఖులు కదా ఈ సగరుడు కొడుకులు 60,000 మంది. అందువల్ల వాళ్ళు భూమిని తవ్వి పాతాళానికి వెళ్ళారు. అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఆశ్రమంలో ఆయన కట్టుకున్నటువంటి ఒక గుడిసె ఉన్నటువంటి స్తంభానికి ఈ గుర్రం కట్టివేయబడి ఉంది. పూర్వకాలంలో మహర్షులు ఆశ్రమాలు పర్ణశాల కింద తయారు చేసుకునేవారు. ఏవో చెక్కలు నిలబెట్టుకుని అడవిలో దొరికేటటువంటి కట్టెల్ని ఒక స్తంభాల కింద పోతుకొని ఆ రాటలకి పైన ఒక కప్పు వేసుకొని అందులో నివసించేవారు. అవి పర్ణశాలలు, ఆశ్రమాలు. ఆ ఆశ్రమాలకి స్తంభాలుగా చెట్ల కర్రలనే బాధేవారు. అలాంటి ఒక కర్రకి ఇంద్రుడు ఈ గుర్రం పెట్టాడు అన్నమాట. వీళ్ళు ఆ గుర్రాన్ని చూచి కపిలుడే దొంగ అనుకున్నారట. అసలు ఆయన మొహం చూస్తే దొంగని ఎలా అనుకోగలుగుతారండి? పూర్వజంలో పాపం చేసిన వాడికే మహాత్ముల మొహం చూస్తే అసహ్యం కలుగుతుంది. ఈ జన్మలో ఏ జన్మలో మీరు పుణ్యం చేశారు కనుక ఈ పురాణాలు వింటారు. నా బొట్టువాడి మొహం చూస్తే మీకు ఆనందం కలుగుతుంది. అదే పాపం చేసి ఉంటే నా బొట్టువాడి యొక్క ఈ పౌరాణిక హక్కులు కూడా మీకు చికాకు కలిగించవచ్చు. పూర్వజన్మ పాపం. కృష్ణుడు చూసి ఇష్టవతుడు తిట్టిన వాడు లేరా? వాడు పాపాత్ములు. రాముడిని తిట్టిన వాడు లేరా? ఎన్నో జన్మల పాపం అది. దానివల్ల ఏమవుతుంది? వెళ్ళి ఇన్నోవా లాగా తప్పదు. కాబట్టి పూర్వజన్మ సుకృతి ఒకటి ఉంటేనే భగవంతుడిని, భగవద్భక్తుల్ని, మహాత్ముల్ని గుర్తించగలుగుతాం. అనేక జన్మల సంస్కారం ఉన్నవాడు తప్ప లేకపోతే గుర్తించలేడన్నమాట. కపిలుడి వంటి మహర్షిని చూచి ఎదిగితి మందిరయ్య తన వేటికి గుర్రపు దొంగ వీడే ఈ జనకి పట్టి సంపుడతి సాధు మునీంద్రుడు ఓలె నేత్రములు తెరవక బాకి నోరు పెకలింపక బయసుక పట్టెనంచు అయ్యరుబది వేవురున్ నిజకరాయుధములు జడిపెనుతో. నేను కనిపెట్టావురా, నువ్వే గుర్రపు దొంగవి. మేము యజ్ఞం కోసం విడిచిపెట్టిన అశ్వాన్ని, యాగాశ్వాన్ని అపహరించి నీ ఆశ్రమంలో ఉన్న ఈ రాతి స్తంభానికో, చెక్క స్తంభానికో, కొయ్య స్తంభానికో కట్టుకుని మేము వచ్చేసరికి కళ్ళు మూసుకుని దొంగ జపం చేస్తావా? ఇది దొంగ జపం, పొంగ జపం. మమ్మల్ని చూసి భయపడి కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ అంటున్నావు కానీ నువ్వు దొంగవి. మా గుర్రాన్ని అపహరించావు, మేము కనిపెట్టావు. ఎంత గత రోజు ఇలా మూసుకుని అంటావా అని ఆక్షేపించారు. 60,000 మంది భక్తులు చూసి ఆయన మీదకి వెళ్ళారు. ఆయన జుట్టు ఒకడు పట్టుకున్నాడు, కత్తి ఒకడు ఎత్తాడు. వెంటనే ఆయన కళ్ళు పెట్టుగానే అందులోంచి అగ్నిజ్వాలలు వచ్చి 60,000 మంది కాలి భస్మం అయిపోయారు, ఊడిదైపోయారు. ఆ తర్వాత వాళ్ళ వంశస్థుడైనటువంటి అంశుమంతుడు అక్కడికి వచ్చాడు. అంశుమంతుడు ఆ గుర్రాన్ని పట్టుకుపోయాడు. అప్పుడు కపిలుడు గంగ వీళ్ళ మీద ప్రవహిస్తే వీళ్ళకి పిశాచత్వం కలుగుతుంది. నాపోటి మహాత్ములకు అపచారం చేయడం వల్ల వీళ్ళు నా కంటి మంటకి కాలి ఊడిదయ్యారు. అందువల్ల వీళ్ళకి ముక్తి లేదు, వీళ్ళకి స్వర్గము లేదు, నరకము లేదు. ప్రస్తుతం పిశాచాలై అల్లాడిపోతున్నారు.
వీళ్ళకి తిండి తెప్ప ఉండదు. వీళ్ళు బాగుపడాలంటే వీళ్ళంతా గంగ ప్రవహించాలి అన్నాడు. పాపం వంశముద్రుడు గంగ తేలేకపోయి చచ్చిపోయాడు. ఆయన కొడుకు దిలీపుడు మరణించాడు. చివరికి ఆయన కొడుకు భగీరథుడు గంగను తెచ్చాడు. ఆ కథంతా ఈ దొరుకు వెళ్ళదు. ఆ గంగ అక్కడికి రాగానే కపిల మహర్షి ఆశ్రమంలో ప్రవేశించి ఈ భస్మరాసులని పవిత్రం చేసింది. ఈ చచ్చిన వాడు విశాఖలు కాస్త దివ్య రూపం ధరించి స్వర్గాన్ని వెళ్ళిపోయాడు. అప్పుడు జరిగిందో తమాష. ఈ గంగ కపిలుడు ఆశ్రమంలోకి వచ్చింది. కపిలుడు అప్పుడు ఒక చిన్న లింగాన్ని ప్రతిష్ఠించుకుని పూజిస్తున్నాడ. ఈ గంగ దాని మీదకి వెళ్ళి ఆ లింగాన్ని ఉంచగానే ఆ లింగం రిమ్ములు పెరిగిపోయింది. పాతాళం నుంచి పేర్చుకుంటూ భూమిని చీల్చుకుని బయటకు వచ్చేసింది. ఎక్కడో పాతాళంలో ఉన్న ఆ లింగం, ఆ కపిలేశ్వర లింగం కపిలుడి పేరు మీదుగా పాతాళాన్ని చీల్చుకుని భూమిలో బయటకు వచ్చింది. అదే ఇప్పుడు కపిల తీర్థం దగ్గర ఉన్న లింగం. అది కపిలుడు పూజించిన లింగం. ఆ లింగంతో పాటు గంగ కూడా తల్లి పైకి వచ్చి కొండ మీదకి చేరి ఆ కొండ మీద వచ్చి వెళ్ళి కిందకి కపిల తీర్థం అనే పేరుతో ప్రవహించడం మొదలెట్టింది. ఆ విధంగా భోగవతి అనే పేరుతో ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి గంగ కపిల తీర్థంలో ఆకాశ గంగగా కపిల తీర్థంగా ప్రవహిస్తూ ఉంటే కపిలుడు పూజించిన లింగమేమో కపిలుడి పేరు మీద కపిలేశ్వరుడు అయ్యిందనమాట. అంత దివ్య చరిత్ర ఉన్నది. ఎక్కడి పాతాళం, అందుకే దాని కింద భాగం పాతాళంలో ఉంటుంది. దాని ఆ లోతు ఎవరికీ తెలియదు. ఇప్పుడు కూడా ఎంతో మంది యోగులు రాత్రిపూట అదృశ్య రూపంలో ఈ లింగం పానవట్టం కింద ఉన్న ఆ బేస్మెంట్ ఆధారం ఎక్కడుందో చూద్దామని కింద దిగుతారు. యోగులకి కూడా ఆ లింగం పుచ్చుకుని కింద దిగుతూ ఉంటే అడుగు ఎక్కడుందో కనపడలేదు. పూర్వం చూసారా, విష్ణువు బ్రహ్మ అరుణాచలంలో ఒకటి పైకి ఒకటి కిందకి వెళ్ళారే, కింద లింగం మూలము తెలియలేదు, ఒక ఆయనకి పైన ఉన్నది తెలియలేదు. అలాగే ఇప్పటికి కూడా ఆ లింగం యొక్క ఆధారం కింద ఉన్నటువంటి మూలం ఎవరికీ తెలియదు. అంత పాతాళం తెచ్చిందాన్ని ఆ లింగంతో పాటు వచ్చిన గంగయే కపిల తీర్థం అన్నమాట. ఇందులో నేను చెప్తాను, ఇందులో చెప్పిన మాట చెప్తాను. వెంకటాచల మహాత్మ్యంలో లేనిదేది చెప్పడం. సంస్కృతం చదవలేని వాడు తెలుగులో కనీసం మాతృశ్రీ తరికొండ వెంకమాంబ రాసిన వెంకటాచల మహాత్మ్యం చదివిన అర్థమైపోతుంది. అప్పటి నుంచి ఆ కపిల తీర్థంలో కపిలుడు పూజించిన లింగం ఉన్నది. అక్కడ అమ్మవారు ఉంటుంది. కపిల తీర్థంలో జలం కూడా ఉంటుంది. ఆకాశ గంగలాగా పైన దిగుతూ వస్తూ ఉంటుంది. అది వర్షాకాలంలో అయితే బాగా ప్రవహిస్తుంది. ఒక రోజులో కూడా ఎంతో కొంత నీరు ఉంటుంది. ఈ కపిల తీర్థం ఎంత గొప్పదో మీరు శ్రద్ధగా వింటూ ఉంటే మీకే తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా కపిల తీర్థం మహిమ వస్తుంది. అసలు శ్రీనివాసుడి కళ్యాణానికి ముందు కపిల తీర్థం మహిమ వడ్డీ కోసం వస్తుందన్నమాట. అందుకే ఏ రోజు వినడం మానకూడదు. ఏ రోజు మనం వినకపోయినా ఈ మహిమ వెళ్ళిపోయినట్టే. అయితే అదృష్టవశాత్తు ఎదురుగుంటా కూర్చోలేని వాడి కోసమే మా శిష్యులు లైవ్ తీసుకున్నారు. ప్రతిపత్తి సత్సంగం తరఫున ఏ దేశంలో ఉన్నవాడు వింటున్నారట. నిన్న మా భక్తులు అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి, అన్ని చోట్ల నుంచి చేశారు. లండన్ నుంచి అమూల్య గారు కూడా చేశారు. గురువు గారు ఈ లైవ్ ఇవ్వడం వల్ల మేము బట్టి వింటున్నామండి. చాలా రోజుల తర్వాత డిస్టర్బెన్స్ కూడా వచ్చిందండి. ఇంత పూర్వం రామాయణం వచ్చినప్పుడు మధ్యలో కొంచెం డిస్టర్బ్ వచ్చింది, వాళ్ళు రాలేదన్నారు. నాకేం తెలియదు కదా, వాడికి అయితే అంటారు కదా. దానివల్ల లాభం ఏమిటి? ఎదురుకుండా లేని వాళ్ళు కూడా యూట్యూబ్లో, మీరేమో ఐట్యూబ్ ద్వారా చూస్తున్నారు, వాడు యూట్యూబ్ ద్వారా చూడగలుగుతున్నారు. మొత్తం మీద ఏమైతే చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు, తెలుస్తున్నారు. ఇలాంటి పురాణములు ఒక రోజు రెండో రోజు బకాయి కట్టకూడదు. కనీసం ఇంటికెళ్ళాకే మళ్ళీ విన్నారు. వింటే ఈ మహామహిమ ఎన్నెన్ని చోట్ల చెప్పామో అవన్నీ మీ చెవిలో పడతాయి. తద్వారా మీ జన్మ చరితార్థం అవుతుంది. అపూర్వమైన స్కాంద పురాణాన్ని సంపూర్ణంగా వినే యోగం వస్తుంది. స్కందుడు స్వయముగా మనకు అందించడం వల్ల ఆయన పెరుగుగా స్కాంద పురాణం అయిందని చెప్పారు కదా. కుమారస్వామి అందించాడు, ఆ తర్వాత వ్యాసుడు మనకి అందించాడు, మధ్య మధ్యలో వాల్మీకి లాంటి వాళ్ళు అందించారు. ఇవన్నీ ఒక చోటకి చేర్చి వ్యాసుడు మనకి పురాణ రూపంలో అందించాడు. ఇది అపూర్వ మహిమ కలిగినటువంటిది. అందులో ప్రస్తుతం కపిల తీర్థ మహిమ కొద్దిగా వస్తుంది ప్రారంభంలో, తర్వాత మళ్ళీ వస్తుంది అన్నమాట. అందుకని మళ్ళీ వినండి. మొత్తం కపిలుడి పేరు కపిల తీర్థం అయింది కదా. ఆ తీర్థంలో స్నానం చేసి ధరించినటువంటి వ్యక్తుల యొక్క చరిత్ర చెప్పుకుందాం. మధ్యరాష్ట్రేతు ఆత్మారామేతి నామధృతు. పూర్వకాలంలో మధ్య రాష్ట్రంలో అంటే మహారాష్ట్రాన్ని మధ్య రాష్ట్రంలో కూడా పిలుస్తారు. ఈ మహారాష్ట్రంలో ఆత్మారామేతి నామధృతు
ఆత్మారాముడు అనే ఒక నామాన్ని ధరించిన ఒక ఆయన ఉండేవాడు. ఆయన విప్రుడు, పండితుడు, వేదాలు, కొంతవరకు అంగాలు, భాష కూడా నేర్చుకున్నాడు. భాష అనేది అలా నిరంతరం నేర్చుకోవాల్సిందేనండి. చిన్నప్పుడు నేర్చుకుంటే వేరు, భగవద్ అనుగ్రహంతో బాల్యంలో వచ్చింది దృఢంగా ఉంటుంది. మధ్యలో నేర్చుకున్నది ఎప్పటికప్పుడు కొంత పోతూ ఉంటుంది కనుక అభ్యాసం చెయ్యాలి. అనభ్యాసే విషం శాస్త్రం. శాస్త్రం నేర్చుకున్నాక మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి. అభ్యాసం చేయకపోతే పోతున్నమాట. ఇవాళ శ్రీసూక్తం నేర్చుకుని ఏడాది తర్వాత మళ్ళీ మొదలెట్టు మర్చిపోయినట్టే. కార్దేవి నేర్చుకున్న కొత్తలో ఒక ఏడాది పాటు నడిపేయాలి, ఎడాపెడా నడిపేయాలి. కాస్త బ్రేక్ చూసుకున్నాడు. అప్పుడు మనకి ఏడాదిలో బాగా ఏమవుతుందన్నమాట, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకసారి ఒక ఏడాది నడిపోయినా మధ్యలో 2-3 నెలలు నడపకపోయినా ఏమవుతుంది. ఇప్పుడు నేను 5-6 నెలలు నడపకపోయినా వడి నడిపితే యథా ప్రకారం ఎలా నడుపుతున్నానంటే ఏళ్ల తరబడి ఎక్స్పీరియన్స్ కనుక. అలా కాకుండా కొద్దిగా 17-15 నడపడం మానేస్తే మళ్ళీ మొదలైపోతుంది. అభ్యాసం లేకపోతే ఏమవుతుందన్నమాట, శాస్త్రం మర్చిపోతాం, విషం అవుతుంది. అందుకని పూర్వకాలంలో నేర్చుకున్న విద్యలు రోజు వల్లే వేసేవారు. దానికి ఏమని పేరు, అధ్యయనము. దీంతో పాటు అధ్యాపనం, ఇతరులకి చెబితే ఇంకా బలపడిపోతుంది. నేను పురాణం చదవడం కాదు, చెప్పడం వల్ల నాకు ఎక్కువ గుర్తుండిపోతుంది. చెప్పడం కోసం నేను మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటాను కదా. ఒకసారి చెప్తే దృఢం, మళ్ళీ రెండోసారి చెప్తే సుదృఢం అయిపోతుంది. అందులో ఇన్ని పేర్లు, ఇన్ని కథలు చక 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 అసలు పుస్తకం చూడక్కర్లేకుండా గుర్తుకొస్తాయి అన్నమాట. నేను కూడా అలాగే చదువుకునేవాడు, చెప్పేవాడు, అధ్యయనం చేసేవాడు, ధర్మజ్ఞుడు, ఎప్పుడు ఏమేమి చేయాలో అన్నీ చేశాడు. కానీ కర్మ ఒకటి ఉంటుంది, ఎవరి కర్మ వాడు అనుభవించక తప్పదు. ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన కర్మ ఫలితం ఎవరి వాడైనా అనుభవించవలసిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి కానీ చెడ్డ కానీ నీవు చేసిన పని యొక్క ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తావు. మంచి పని చేసావు, మంచి ఫలితం అనుభవిస్తావు. చెడ్డ పని చేసావు, దాని ఫలితం అనుభవిస్తావు. ఎప్పటికైనా తప్పదు. అందులో వీలున్నంత వరకు సత్కర్మాచరణ చేయాలి, దుష్కర్మాచరణ చేయకుండా ఉండాలి. ఇతడు ఈ జన్మలో దరిద్రుడై పుట్టాడు, పూర్వజన్మలో చేసిన పాపం వల్ల. పాండిత్యం ఉన్నది, పిల్లలు బాగా ఉన్నారు, వద్దంటే పిల్లలే, ఇంటి నిండా పిల్లలు పిల్లలే. అంటే దరిద్రులకు ఎక్కువ సంతానం ఉంటారండి, దరిద్రులు తెలియదు. కానీ ఇతడికి సంతాన సంపదే కానీ ఈ సంపద లేదు. దాంతో దుఃఖపడేవాడు. మధ్య మధ్యలో భార్య తోట పూరైనా తెచ్చిపెట్టట్లేదు, ఈ పూటకి దరిద్రుడు వల్ల యాత్ర పడిపోతాను కొంచెం తిట్టుకునేది. ఏం చేస్తుంది, భార్య కూడా విసుగెత్తుతుంది. ఇంట్లో పిల్లలు వచ్చి అన్నం అంటారు, అన్నం పెట్టలేక బాధపడుతుంది. అందుకని విసుక్కునేది. ఒకనాడు అతనికి బాధ కలిగింది. భార్య తిడుతోంది, పిల్లలు తిడుతున్నారు. వాళ్ళు తిట్టడంలో కూడా అర్థం కనబడుతుంది. నేను డబ్బు గురించి ఆలోచించకుండా పిచ్చి పిచ్చిగా తిరిగేశాను. పిల్లలకి సరిగ్గా పాఠం కూడా చెప్పలేదు. కుటుంబం పట్టించుకోకుండా దేశం మీద పెట్టి ఏంటి ఉపయోగం? నువ్వు ఎంత గొప్పవాడినా పిల్లలు కూడా పట్టించుకోవద్దు. నీ పిల్లలు ఏమైనా చదువుతున్నారో లేదు చూడద్దా, వాడికి ఎంత అన్నం పెడుతున్నావో లేదు చూడవద్దా? అవి చేయకపోతే వాడు తిరగారు, వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు నేను చేతులారా నా కుటుంబాన్ని పాడు చేశాను, నిర్వీర్యం చేశాను. సంపద లేదు, ధనంతో పాటు తిండి లేదు, కీర్తి లేదు, పిల్లల అభివృద్ధి లేదు. ఇంక ఏం చేద్దాం అనుకున్నాడు. వాడికి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. వెంటనే ఇంట్లోకి బయటకు వచ్చి కనిపించిన అడుగులో పడి ఎక్కడైనా ఎలా అయినా తేలిగ్గా చచ్చిపోయే మార్గం ఏమిటో అనుకున్నాడు. ఆత్మహత్య కూడా తేలిగ్గా చచ్చిపోవాలి. ఒంటిలో ఏం పెట్టుకోవాలో తెలిసిన కోసం ఇప్పటించుకుంటే మహాపాపం కాదు. గంటల కాలిపోయి బాబు ఏడుస్తూ కావాలి. ఈ లోపు కర్మగారు ఎవడన్నా నిప్పు మంట అడిపాడంటే ఒళ్ళంతా మసర పడిపోయి పాడితో అదో దరిద్రం. అందువల్ల ఒంటికి నిప్పు అంటించుకుని చావడం భయంకరం, అలా చావకూడదు. మరి ఏం చేద్దాం, ఉరి వేసుకుని చచ్చిపోతే అమ్మ మెడ నెక్కి పెట్టిందే అనిపిస్తుంది కదా. చచ్చేవాడికి ఉరి వేసుకునేవాడికి మెడ నెక్కి పెడితే ఏమైందండి? చచ్చిపోతాం, కష్టం కదా. అందువల్ల ఉరి వేసుకుంటే ఉరితాడు మెడ తెలుసుకుంటే నాలుగు బయటకు వచ్చి అసహ్య మరణం వస్తుంది, మెడంతా తీసుకుపోరు అనుకున్నాడు. అంటే వీడికి చావడానికి ధైర్యం సరిపోవడం. చావాలనిపిస్తుంది, సులభంగా వచ్చే మార్గం తెలియడం లేదు. కొన్ని నెలలో చచ్చిపోతే
నీళ్లు తాగేసినప్పుడు భయం వేసుకు బాబాయ్ అనుకున్నాక పాము పుట్ట కనపడితే అందులో చేయబడితే ఏమవుతుందో పాము కట్టేస్తే అది పట్టేమో అనిపించింది. ఈ విధంగా కొన్ని ప్రయత్నములు చెయ్యాలనుకున్నాడు, చెయ్యలేకపోయాడు. ఇది కూడా లాభమేనండి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాడికి ఆత్మహత్య వల్ల బాధ కలుగుతుంది అని అనిపిస్తే వాడు చావడం, దుర్మరణం పాలు కాడు. ఈ విధంగా చావలేక, బ్రతకలేక, ఆత్మహత్య చేసుకోలేక, అలాగని చేసుకోకుండా ఉండలేక నానా యాత్ర పడుతూ మొత్తం మీద అలా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలియదు. వాడు అదృష్టవశాత్తు వెంకటాచలం చేరాడు. సరిగ్గా కింద భాగానికి చేరాడు. ఆ కొండల యొక్క ఎత్తులు చూశాడు. వాడు చేరిన ప్రాంతమే కపిల తీర్థం. కపిల తీర్థే తు సంప్రాప్తే, కపిల తీర్థాన్ని పొందగానే వీడికి ఎక్కడ లేని అలసట అప్పుడు తోచింది. నడిచాను బాగా అలిసిపోయాను, చెమట పట్టేసింది. ఈ మధ్యన సరైన స్నానం సంధ్యావంతం లేదు, ఇందులో హాయిగా స్నానం చేయడం చల్లగా కనపడుతోంది పొలము అనుకున్నాడు. ఆ సమయంలో అతనికి అలసట తొలగించుకోవడానికి, చెమట తొలగడానికి, స్నానం చేయడానికి మాత్రమే కనబడిన ఒక పొలం, ఒక జలపాతం అనిపించింది. వెంటనే అక్కడికి వచ్చాడు. ఈయన వచ్చే సమయానికి కొంతమంది ఋషులు అక్కడికి వచ్చి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుంటారు. ఓ ఎంత కథ పొరపాటు, నేను కూడా సంకల్పం చెప్పుకోకుండా ఇంట్లో స్నానం చేస్తే తప్పు చేసేవాడిని కదా, ఎంత చెడ్డ లేదు, బ్రాహ్మణుడిని చదువుకున్న వాడిని అనుకున్నాడు. వెంటనే ఆచమనం చేసి వాళ్ళతో పాటు సంకల్పం చెప్పుకున్నాడు. వాళ్ళతో పాటు నిష్ఠగా అందులో దిగాడు. ఒక్కసారి కపిల తీర్థంలో హాయిగా సంకల్పపూర్వకంగా స్నానం చేశాడు. అలా స్నానం చేయగానే అలసటంతా పోయింది కదా, ఒంటికి ఎక్కడ లేని చైతన్యం వచ్చింది. కపిల తీర్థంలో స్నానం చేస్తే మహాపాపాలు పోతాయి, వీళ్ళు భయంకరమైన పాపాలు కలిగిపోయాయి. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం అనుకున్నాడు. శరీరానికి కొంత ఓపిక వచ్చింది, నడిచే శక్తి వచ్చింది, అలసట తొలగింది. దాంతోపాటు వాడికి తెలిసి కానీ తెలియక కానీ స్నానం చేయడం మొత్తం పాపము పోయింది కొంత. అప్పుడు అతనికి ఎంత దూరం వచ్చాను కదా, ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములైన ఋషులతో కలిసి సంకల్పపూర్వక స్నానం చేశాడు కదా, వీళ్లతో పాటు ఎక్కడికి వాళ్ళు వాళ్ళతో విడితే బాగుంటుంది అనిపించింది. వాళ్ళు కొండెక్కుతారు, నేను కొండెక్కుతాను. ఏమో ఇక్కడ మంచినీళ్ళు తాగడం వల్ల, స్నానం చేయడం వల్ల చెమట పోయి అలసట పోయినట్టే ఆ కొండ మీద వెళ్ళాక వాళ్ళతో పాటు పెట్టి ఆహారమైనా దొరుకుతుందేమో, ఆకలి కూడా తీరుతుందేమో అనిపించి వాళ్ళతో పాటు కొండెక్కాడు. అదే చిత్రము, వాళ్ళు ఆ కొండలో రకరకాల మార్గాల్లో వెళ్ళి ఇతను కనబడకుండా మాయమైపోయారు. వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోయారు. వీడు ఒక్కడు దారి తప్పాడు. ఇప్పుడంటే ఒకటే రూట్ కనపడుతున్న మెట్లు, అయితే ఇటువైపు ఏది అలిపిరి లేకపోతే అటు శ్రీవారి మెట్టు రెండు కనపడతాయి. కానీ ఆ రోజుల్లో కొండ మీదకి ఎన్ని మార్గాలండి, ఇది మెట్లు ఎక్కడ ఉన్నాయి. అలా కొండ మీదే ఎద్దు పనుల్లో ఎక్కి వెళ్ళి వెళ్తాం. మెట్లు అన్ని తర్వాత వచ్చాయి. ఆ కాలంలో ఈ కొద్దిగా త్రేతాయుగంలో కొండ మీదకి ఏనుగుల మీద ఎక్కారంటే, మెట్ల మీద ఎక్కారండి. కొండ మీదకి ఒక రూట్ ఉండేది చక్కగా, ఆ మార్గంలో ఎక్కారు. వీడు కూడా ఎక్కడో దారి తిప్పాడు అన్నమాట. అయినా సరే ధైర్యం తెచ్చుకుని ఎటు వెళ్ళినా కొండ మీదకి పడతామని భావించి ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక కొండ గుహ కనపడింది. ఆ గుహ ముందు ఒక కుర్రాడు కూర్చున్నాడు. 8 ఏళ్ళు ఉంటాయి ఆ బాలుడికి, ఓన్లీ 8 years, 8 సంవత్సరాల బాలుడు. గోచి గుడ్డ తప్ప ఇంకేమీ పెట్టుకోలేదు. ఆ బాలుడు పద్మాసనం వేసుకుని 2 చేతులు నాభి దగ్గర చేర్చి కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు. ఆ కుర్రవాడు చూడగానే ఎందుకో ఈయనకి భక్తి కలిగింది. ఈతడు ఎవరో సామాన్యుడు కాదు. ఈ భయంకరమైన కొండ మీద క్రూర మృగాలు, పాములు మొదలైనవి తిరిగే కొండ మీద, కొండ గుహలో ఏకాంతంగా కూర్చున్నాడంటే తపశ్శక్తి కలిగిన వాడు అనిపించింది. వాడు ఇప్పటికీ అడవి మీద అన్ని మృగాలు అడ్డుకుంటున్నాయంటే ఆ రోజుల్లో ఎటువంటి కారణం ఏంటిది? పాతకాలంలో కొండ మీద పోయినవాడు తెలుస్తుంది. మా కళ్ళ ముందే ఇప్పుడు జనం పెరిగిపోయాక కొంత మృగాలు తిరగడం తగ్గింది, కానీ ఒకప్పుడు తెగ తిరిగేసేవి కదా, ఎరువులు కూడా తిరిగేసేవి కదా. అప్పటికి కృతజ్ఞతలు ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. అంత అడవి, భీకరమైన అరణ్యం. అటువంటి ఆ అరణ్యంలో కొండ గుహ దగ్గర ఒంటరిగా కూర్చున్నవాడు చూడగానే ఇతడు తపశక్తి కలిగిన వాడు,
కాకుంటే ఇక్కడ ఇలా కూర్చుని తపస్సు చేయలేడు. పైగా అతని కనుబొమ్మల మధ్యలో సూర్యుడి కాంతి వంటి కాంతి కనబడుతోంది. నిజమైన యోగికి ఈ భూమధ్యంలో కాంతి కనపడుతుంది. అటువంటి కళ్ళు మూసేటట్టు ఇందులో కాంతి కనపడుతుంది. మామూలు వాడు సంధ్యావందనం చేసి నానా యాత్ర పడినా ఆ కాంతి కనపడదు. యోగులకి క్షణాల్లో కాంతి బయటకు వస్తుంది. యోగ శక్తి. వెంటనే దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి 2 చేతులు జోడించాడు. ఈ అదృష్టవశాత్తు ఈయన వెళ్ళగానే కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే మహాత్మం తపోనిష్ట అగరిష్ట పాపోహం పాపకర్మాహం కృపయా మాం సముద్ధర. ఓ మహాత్మ, తపస్యాని, నేను పాపాత్మని, పాపకర్మలు చేసిన వాడిని. అందువల్ల ఈ జన్మలో ఎన్నో కష్టాలతో అలమటించిపోతున్నాను. నా భాగ్యదేవత ఈ కొండ మీదకి తీసుకొచ్చింది, నిన్ను నాకు దర్శనం చేయించింది. పరమ కరుణాస్వరూపుడు నువ్వు. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది నువ్వు కరుణాస్వరూపుడు అని. కృపయ అంటే కరుణతో, దయతో నన్ను సముద్ధర, ఉద్ధరించు, నన్ను కష్టాల నుంచి బయటపడవే, నాకు మార్గం చూపించని అడిగాడు. అడిగినంత అందరిచేత వాడు వెంటనే ఏమీ అనుగ్రహించరు, ఎన్నో పరీక్షలు పెడతారు. కానీ వీడి అదృష్టం బాగుంది చెప్పారు కానీ కబిల చక్రంలో హాయిగా స్నానం చేసిన కారణం చేత ఇతని మీద ఆ కుర్రవాడి దృష్టి పడింది. చిరుడు మునగాడు. అమ్మయ్య, ఈయన నన్ను చూసి మందహాసం చేశాడు అంటే ఉద్ధరిస్తాడు అనుకుని వెంటనే కాళ్ళు గట్టిగా పట్టేశాడు. కాళ్ళు పట్టుకోకండి అని అరిచేవాడు లేదు లేక, అందుకని వెంటనే కాళ్ళు పట్టేశాడు. నీ పాదమే దిక్కు నాకు నిర్మల హృదయా, నీ పాదమే నాకు దిక్కు నిర్మల హృదయాన్ని గట్టిగా కాడు కొట్టుకున్నాడు. ఆయన ఇంటికి నీ కష్టం ఏమిటన్నా? కష్టాలలో మొదటి కష్టం దారిద్ర్యం. నేను పుట్టినప్పటి నుంచి ఎప్పటిదాకా ధనం ఎలా ఉంటుందో సరిగ్గా చూడలేదు, మంచి భోజనం చేయలేదు, మంచి వస్త్రాలు కట్టుకోలేదు. ఇక మా ఇల్లు గుడిసే. మహాభయంకరమైన దారిద్ర్య దేవత నన్ను పట్టి పీడిస్తోంది. సంసారంలో నుంచి బయటపడలేక అందరి చివాట్లు తింటూ బతుకుతున్నాను. దరిద్రుడు కూడా ఒక బతుకేనా? దరిద్రుడి బతుకు బతుకు కాదు, దరిద్రుడి జీవితం కూడా ఒక జీవితం కాదు, అసలు దరిద్రుడు మనిషే కదా అన్నాడు ఆయన. మానవత కొద్దిగా ఎక్కడ కొనుక్కుని ఇంట్లో చదవండి. అందులో మొదటి కథలో పిచ్చుక చరిత్రలోనే అసలు పేదవాడు కూడా ఒక జీవియేనా అనే పదం నేను చాలా అద్భుతమైన పదం వాడాను. అది లక్ష్మీదేవి రాజాక రాయించిన అపూర్వ కథ. అందుకే ఆ కథ భక్తితో చదువుకోవడం బాగుపడ్డారు. నిర్భాగ్యుడు జీవియే అని ఒక పద్యంలో రాసిన మాట. నిర్భాగ్యుడు కూడా ఒక జీవేనా? ఎందుకంటే వాడు పడే పాటలు అటువంటివి కాదు. నన్ను అనుగ్రహించవానగానే అప్పుడు ఆయన ఇలా అన్నాడు, నాయన ఎంతవరకు నువ్వు ఎన్నో ఆయాసాలు పొందావు, కష్టాలు పొందావు, ఇక నీకు కష్టం పోయినట్టే. నీవు చేసిన మహాపాపం పూర్తిగా నశించిపోయే కాలం ఇప్పుడు నీకు చేకూరింది. నీ పాపం ఏమిటో చెబుతావు. నీ పూర్వజన్మలో ఒక్కనాడు కూడా మాధవుడిని స్మరించలేదు. గోవింద మాధవ లేదు, గోవింద మాధవ దామోదర జగదానంద కాదక నారాయణ అని నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాడు నామస్మరణ చేసుకుంటే ఎప్పుడు చూసినా అరుసులు దిక్కుమాల భజన ఆపేయండి అన్నావు. ఈ జన్మలో కాదు, పూర్వజన్మలో చేసిన పాప పుట్టిని బట్టి పీడిస్తున్నాడు. ఈ పద్యం వినండి ఒకసారి. విను, జన్మాంతరమందు మాధవుని సేవించలేక వివేకంబు లేక లోభంబున దానకంటకుడవై గర్వంబుతో నిప్పుతుంది. ఒక్కనాడు గోవింద నమస్మరణ చేయలేదు, సరే చేయకపోతే చేయకపోయావు. దానము చెయ్యక పిసిరి కొట్టిపోయి బతికావు. నీవు పిసిరి కొట్టిపోయినా పర్వాలేదు, ఎవరైనా దానం చేసుకుంటే ఎందుకు దానం వద్దన్నావు. ఎవరైనా 500 కోట్లు అయిపోతుంటే ఎందుకంటే 505 రూపాయలు కాదన్నా. చెయ్యకపోవడం కంటే చేసేవాళ్ళు అప్పుడు ఇంకా బాగుంటండి. ఈ తర్వాత పట్టిన అందుకే మీకోసం చదువుతున్నాను. దానమిచ్చు వారి దానంబుగొను వారిని అనుసరించి ఒకరికి
కసరు పుట్టునట్టి కళ్ళ మాటలు నీవు చెప్పి దానకాని చేసినావు. దానం ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే దానం చేయడం దండగా వద్దండి నా మాట అండి, దానం చేయడం నష్టం అండి, అసలు దానం చేస్తే ముష్టాడు తయారవుతాడండి అని దానం చేసేవాడి దగ్గరికి వెళ్ళి ఇవ్వద్దని చెప్పావు. పుచ్చుకునేవాడి దగ్గరికి వెళ్ళి ఏం చేశాక, ఇప్పుడు ఎవరో ఆయన ఇటువంటి ఆయన దానం చేద్దాం అనుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరికంటే నేను ఇస్తాను అన్నాడు ఆయన. అందుకని ఈయన దగ్గరికి వచ్చి, వాడు పాపిస్తాడండి, వాడు సొమ్ము పాపం సొమ్మండి, వాడు హత్య చేసాడండి, అవి చేసాడండి, ఆ డబ్బు చూడు నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పి వీడికి రెచ్చగొట్టి బాగా వీడిని భయపెట్టేశాడు. దాంతో పుచ్చుకునేవాడు మానేశాడు. ఇచ్చేవాడిని ఒక రకంగా పాడు చేసావు, పుచ్చుకునేవాడిని ఒక రకంగా పాడు చేసావు, ఒకరి మీద ఒకరికి ద్వేషం కలిగించావు, ఒకరికి కసరు పుట్టునట్టి కళ్ళ మాటలు నీవు చెప్పావు, వాడి మీద వెళ్ళి వీడి మీద పెట్టి ద్వేషం పుట్టించావు. కాబట్టి దానం ఇవ్వకుండా చేసావు, పుచ్చుకోకుండా చేసావు. ఈ విధంగా దానాన్ని పాడు చేసావు. ఎవ్వరి వాడికి ఎలాగో ఇవ్వకపోయావు, ఇచ్చేవాడిని పాడు చేయటం వల్ల, పుచ్చుకునేవాడిని పాడు చేయటం వల్ల నీకు ఘోర పాపం చుట్టుకుంది. అక్కడ తాగేవా ఆచార విహీనోభూతి, ఆచార విహీనుడు అయిపోయావు. తినకూడని చోట తిన్నావు, పుచ్చుకోకూడదు పుచ్చుకున్నావు, ఎక్కడ పడితే అక్కడ తినేసావు. ఇతరులు ఇవ్వకుండా చేసావు కానీ నువ్వు పుచ్చుకునేవాడు. దానం ఇచ్చేవాడు వీడికి వద్దన్నాడు కానీ ఆ తర్వాత వెళ్ళి నాలంటి అడిగిస్తే లాభం వాడికి లగేసేవాడు. నీచుల దగ్గర కూడా పుచ్చుకున్నావు, తినకూడదు తిన్నావు. ఆదివారం వస్తే చాలు ఆ చేపల మీద చుట్టుకెళ్ళి పటాపట వాటిని కొట్టించుకుని వడ్డీతూ తినేసావు. తినకూడదు పంది మాంసం కూడా తిన్నావు, గోమాంసం కూడా తిన్నావు. అక్కడ తాగేవా మహాత్ములు ఏదైనా మంచి పని చేస్తే చూచి హసింపుచుంది వాటిని వేళపాడం చేసావు. ఏ పద్మాగర్ గారు బిలవృక్షం నాటితే ఆ బిలవృక్షం నాటినందుకు దిగ్మాల కామెంట్ పెట్టావు, ఆయన్ని అపహాస్యం చేసావు. హెచ్చైన జనుల్ని మహాత్ముల్ని అపహాస్యం చేయకూడదు. నీకు ఎలాగో చేపకాదు పురాణం చెప్పడం, చెప్పిన వాడిని ఎందుకు తిట్టడం, నీకు ఎలాగో అయ్యప్ప దీక్ష చేత కాదు దీక్ష పుచ్చుకున్న వాడిని ఎందుకు తిట్టడం, నీకు ఎలాగో గణేశ దీక్ష కుదరదు కానీ గణేశ దీక్షలో ఉన్నవాడిని నువ్వు తిట్టేందుకు. ఈ విధంగా దీక్షాపురుల్ని, దానపురుల్ని, పుణ్యాత్ముల్ని, గుడులు కట్టించేవాళ్ళని, పిల్లవనం నాటేవాడిని, యాత్రలు చేసేవాడిని నోటికి వచ్చినట్టు నిందించి వేళపాడం చేసావు. డబ్బంతా పోగేసి ఎవరికి కూడా దాచావు. చివరికి ఆ డబ్బంతా ఒక చోట పెట్టి పెళ్ళానికి కూడా ఒకటి చచ్చిపోయావు. ఆ పాపం ఇప్పుడు నిన్ను పట్టుకున్నది. అందుకే ఈ జన్మలో నీకు రూపాయి లేకుండా పోయింది. భార్య మొదలైనటువంటి వాడు నిన్ను తిట్టారు, పిల్లలకు అన్నం పెట్టలేకపోయావు. ఇవాళ మనం అనుభవిస్తున్న కష్టాలన్నీ మన పాపాలే. ఎవరి మీద మనం అపాఠం లేకుండా నా మొగుడు నన్ను పురాణానికి వెళ్ళవట్లేదు ఎందుకు అనవట్లేదు, నువ్వు చేసిన మహాపాపం ఆ మొగుడు రూపంలో నేను కొట్టుకుంటుంది. నీ పెళ్ళం నీకు అన్నం పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు, నువ్వు ఏదో మహాపాపం చేసావు కానీ ఇప్పుడు ఆ భార్య నీకు అన్నం పెట్టడంలా. లేదా నీకు బయటికి పెడితే వాహనం దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు, పూర్వం ఎవరికి వాహనం ఇవ్వక వాహనాల్లో వెళ్ళేవాడు, వాహనాలు పడగొట్టి పాడు చేసేవాడు కానీ ఈ రోజు నీకు వాహనం లేకుండా పోయింది. అందువల్ల ఎప్పుడు ఇతరులు నాకు అపకారం చేశారని అనవద్దు. మనం చేసిన పాపం అనుభవిస్తున్నాం, మనం చేసిన పుణ్యం అనుభవిస్తున్నాం అనుకుంటే చాలు. ఈ జన్మలో నీ అదృష్టం ఈ కపిల తీర్థానికి రాగానే నువ్వు చేసిన మహాపాపం కపిల తీర్థానికి వచ్చి స్నానం చేయగానే తొలగిపోయింది. ఆ పాప చెయ్యంపిప్పుడు ఆ కాపిల తీర్థమున్న కృంకగా ఆమె తొలగి. అందుకే కొండకెళ్ళగానే ముందు కపిల తీర్థంలో స్నానం చేస్తే అప్పుడు మన పాపం పోతుంది కనుక కొండ మీదకి వెళ్ళిన వాడికి సక్సెస్ లభిస్తుంది. ముందు కిందకి అసలు వెళ్ళగా మనం డైరెక్ట్ గా కొండ మీదకి పరిగెత్తి వెళ్ళిపోయి దేవుడికి ఏదో రకంగా అన్నదారులు దండం పెట్టుకుని వచ్చేయండి. ముందు వెళ్ళి కపిల తీర్థంలో స్నానం చేసి అప్పుడు కొండకి వెళితే ఈ పాపం ఇక్కడ పోయింది కనుక కొండ మీదకి వెళ్ళి నువ్వు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఈ క్రమం పోయింది రండి. క్రమంగా పరుగు వెళ్ళిపోవడం, విమానంలోనూ ఇంకోటో కొండ ఎక్కేయడం, ఎక్కగానే మనకి ఎలా దొరికితే లెటర్లు, రికమెండేషన్లు, 1000 రూపాయలు, 10,000 టికెట్లు కూర్చేసుకుని పరుగు నడబెట్టు పారిపోవడం. ఏదో నిజంగా పని ఉంటే అనుకోవచ్చు, వేరే విషయం. మన బతుకు అంత పనులేమి లేవు. లేకపోయినా సరే ఓపిక లేక భగవంతుడి దగ్గర మాత్రం ఓపిక లేదు. మిగతా అన్ని పనులకి ఉంటాయండి, తాగడానికి, తందనాలు ఆడడానికి, పిచ్చి పనులు చేయడానికి అన్నిటికీ ఓపికలు ఉంటాయట, ఎక్సెప్ట్ భగవంతుడు. అదే 7ంటికి లేచానండి, లేవగానే చకచక కాఫీ తాగేసి ఏదో స్నానం చేసి టిఫిన్ తినేసానండి, దేవుడికి మొత్తం దండం పెట్టడానికి టైం లేక బుద్ధి ఎక్కానండి అంటాడు.
అంటే దైవానికి ఒక 5 నిమిషాలు కేటాయించలేకపోతాం. ఆయన నీకెందుకు కేటాయిస్తే టైము? అందుకే ఆయన మనకి టైం కేటాయించలేదు కనుక మన టైం ఇలా గడిచింది. కాబట్టి ఈసారి అయినా కొండ మీదకి వెళ్ళే ముందు కపిల తీర్థంలో స్నానం చేసి పైకి వెళ్ళండి. దానివల్ల మీకు ఎంత హాయిగా ఉంటుందో కొండ మీద మీకే తెలుస్తుంది. అందువల్ల వచ్చే మంచి ఫలితం అనుభవిస్తాం. సరే, నీ అదృష్టం కపిల తీర్థంలో మునిలో పాపం పోయింది. అందుకే లక్ష్మీదేవిని అనుగ్రహించి కొండ ఎక్కేలా చేసింది. దీనికి కూడా కారణం ఉన్నది. నువ్వు పూర్వజంలో ఎన్నో పాపాలు చేసి ఎవరికి దానం చేయని అన్నం పెట్టావు, కానీ ఒక్కసారి ఒక పుణ్యం చేసేటండి. అంత పాపత్తుడు కూడా ఒక పుణ్యం చేయడం వల్లే కపిల తీర్థంలో మునిగాడు. అది ఎవడో తెలిసిన, ఓసారి మీ ఊళ్ళోకి ఒక పౌరాణికుడు వచ్చాడు. ఎవరికి మంచినీళ్ళు ఇచ్చి అన్నం పెట్టాను నువ్వు. ఆ ఒక్క వ్యక్తిని చూడగానే ఎందుకో ఆయన దగ్గరికి వెళ్ళావు. ఆయన మంచినీళ్ళు అడగగానే బిందెడు మంచినీళ్ళు ఇచ్చాడు. ఆనాడు ఆయనకి మంచినీళ్ళు ఇచ్చిన పుణ్యం వల్లే కపిల తీర్థంలో ఆచమనం చేసి నీళ్లు దానికి సహాయం చేసి ఆయనకి అన్నం కట్టమని అడిగితే అన్నం లేదు కానండి మా ఇంట్లో గోంగూర కట్ట ఉందండి అని ఒక శాఖం ఇచ్చాట. గోంగూర ఇస్తే ఆ గోంగూరతో ఆయన పప్పు చేసుకుంటున్నాట. ఆ పుణ్యమే ఈ జన్మలో ఎంతో అన్నం పెట్టింది. కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసినా ఎప్పుడైనా రవ్వంత పుణ్యం చేస్తే అది కూడా మనల్ని అవసరం వచ్చినప్పుడు కాపాడుతుంది. సో గోంగూర గట్టి కాపాడింది, ఇచ్చిన మంచినీళ్ళు కాపాడే. అందుకే ఈ కపిల తీర్థంలో స్నానం చేసావు, నీ పాపం పోయింది. ఇప్పుడు నీకు ఐశ్వర్యం వచ్చేందుకు ఒక మంత్రం చెబుతాను. ఆ మంత్రం వ్యూహలక్ష్మి మహామంత్రం. శ్రీహరి వక్షస్థలం మీద ఒక లక్ష్మీదేవి ఉంటుంది, ఆవిడ వ్యూహలక్ష్మి అంటారు. ఇప్పటికీ 7 కొండల వాడి యొక్క వక్షస్థలం మీద ఆ విగ్రహంలోనే లక్ష్మీదేవి యొక్క రూపం ఉంటుంది. ఆ లక్ష్మీదేవిని వ్యూహలక్ష్మి అంటారు. వ్యూహం అన్నప్పుడు పద్మ వ్యూహంలో ఉన్న వ్యూ ఉంటుంది కదా, ఊరేసి కింద యావత్తు అన్నమాట, అది వ్యూహ లక్ష్మి. తన్మంత్రం మహామంత్రం ఆవయే సతతం మునే. ఓ ముని, యోగలక్ష్మి మహామంత్రం అనే మహామంత్రం చాలా గొప్పది. అది ఎల్లప్పుడూ జపించవచ్చు. కష్టం వచ్చినప్పుడు మాబోటి గురువుల ద్వారా ఉపదేశం పొంది దానిని శ్రద్ధతో భక్తితో చేస్తే తొందరగా దారిద్ర్యం నుంచి విముక్తి కలుగుతుంది. పైగా నువ్వు వచ్చింది ఎక్కడికి? 7 కొండల దగ్గరికి. ఈ కొండ పైకెక్కి అక్కడ స్వామి పుష్కరిణిలో స్నానం చేయి. ఆ పుష్కరిణి తీరంలో ఎక్కడో చోట కూర్చో. ఆ తర్వాత నేను ఇచ్చే ఈ మంత్రాన్ని అక్కడ భక్తితో అనుష్ఠానం చేయి. అదున భృగువారేతు సంప్రాప్తే సహస్రం జపమాచరేతు. శుక్రవారం వచ్చినప్పుడు 1000 పర్యాయములు జపించాలట. శుక్రవారం నాడు అక్కడ స్నానం చేసి ఈ వ్యూహలక్ష్మి మంత్రం 1000 సార్లు జపిస్తే వద్దంటాడు. భక్తితో చేస్తే ఆ ధనం వచ్చి తీరుతుంది. నేను నీకు ఆ మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఉపదేశం లేకుండా చేస్తే పెద్దగా ఫలితం ఉండదు కనుక నేను నీకు ఉపదేశిస్తున్నాను. వ్యూహ మహాలక్ష్మి సదా శ్రీహరి పక్షస్థలమున చిరభూషణమై మహాత్మముతో నెలకొని బాహుళ్యముగాను సిరులు భక్తులకిచ్చు. వ్యూహ మహాలక్ష్మి నిరంతరం శ్రీహరి వక్షస్థలం మీద ఉంటుంది. ఎప్పుడూ ఆయన గుడ్డల మీదే నెలకొని ఉంటుంది. పరమ మహిమ కలిగినది ఆవిడ. ఆవిడ మంత్రజపం చేస్తే ఐశ్వర్యం భక్తులకి తరగకుండా వస్తుంది. తరగని ఐశ్వర్యం, చెదరని ఐశ్వర్యం, శాశ్వత ఐశ్వర్యం లభిస్తుంది. ఆ వ్యూహలక్ష్మి ఎటువంటిదో తెలుసా? దయాలోల. ఆవిడ ఎప్పుడు దయాస్వరూపిడి. దయవల్ల ఆవిడ కళ్ళు తిరుగుతూ ఉంటాయి. లోకమాత చసాదేవి, ఆవిడ లోకమాత, అన్ని లోకాలకి తల్లి. పూర్ణచంద్ర నిభాస్య, పూర్ణచంద్రం బింబం వంటి ముఖం కలిగి ఉంటుంది. పురుషోత్తమునికి ప్రియురాలు. పద్మాలయ, ఎప్పుడు తామర పువ్వులో నివసిస్తూ ఉంటుంది. ఆవిడ చేతిలో స్వచ్ఛమైన తామర పువ్వు ఉంటుంది. ఆవిడ 4 వ్యూహములతో ఉంటుంది. ఆ వ్యూహములు 4 కూడా వ్యూహ చతుష్టయం అని పిలువబడతాయి. సంకర్షణ, వాసుదేవ, నారాయణ, ప్రద్యుమ్న అనే నామములతో ఉండే అపూర్వ వ్యూహము అమ్మవారి లక్షణం. అందుకే ఆవిడ వ్యూహలక్ష్మి అంటారు. ఆవిడ కరుణాస్వరూపిణి. అనాయాసంగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఎక్కువ కష్టపెట్టదట. ఆవిడ మంత్రాన్ని అనుష్ఠానము చేసినంత మాత్రం చేతనే అనుగ్రహిస్తుంది. కాకపోతే గురుముఖత ఆ మంత్రాన్ని పొందవలెను అని ఆయన్ని వెంటనే వీళ్ళు ఆచమనం చెయ్యన్నాడు.
ఆచమనం చేయడానికి ఈయన అదృష్టవశాత్తు ఆ బాలుడు చెప్పినటువంటి కొండ గుహకి ఎదురుగా ఓ చెరువు కనపడింది. ఈయన అదృష్టం కాకపోతే అక్కడ కుర్రాడు కనపడటం ఏంటండి? రేపు అడగండి ఆ కుర్రాడు ఎవరండి అని రాగా నాకు ప్రస్తుతానికి తెలియదు, అంత బుద్ధి బాలుడే. ఓ బాలుడు అక్కడ కనపడటం, మంత్రం ఇస్తానన్నాడు. మంత్రం చేసేటప్పుడు ఆచమనం చేయాలి, నీళ్లు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటుంటే ఎదురుకుండానే కనపడేది ఓ బుల్లి చెరువు. వెంటనే బాలుడికి నమస్కరించి ఆ చెరువు దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ ఆచమన చేసి గురువు గారికి నమస్కరించాడు. గురువు గారు మంత్రం ఇవ్వాలి, ఆ గురువు గారు ఎవరో తెలియాలి, ఆ తదనంతరం ఆ మంత్రానుష్ఠానం చేయాలి. రేపు మంగళవారం చేసుకున్నాం కాబట్టి ప్రారంభంలోనే వచ్చిన వాడికి మంత్రోపదేశం జరుగుతుంది. వ్యూహలక్ష్మి మంత్ర అనుష్ఠానాన్ని చేయడానికి వీలుగా, ఉపదేశం పొందడానికి వీలుగా రేపు 6:20 వచ్చేయండి. మళ్ళీ రేపు 3వ రోజు కార్యక్రమంలో కలుసుకుందాం. అపూర్వమైన ఈ వెంకటాచల మహాత్మ్యం స్కాంద పురాణంలోని వైష్ణవ ఖండాన్ని అప్పుడే 2 రోజులు పూర్తి చేసుకున్నాం. ఇంకా 16 రోజుల కార్యక్రమం ఉన్నది. ఆదివారం నాడు ఉదయం షార్ప్గా 9 అంటే 9 గంటలకే మనకి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మయీషా గోబ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.